జై శ్రీరామ్ అండి. గోశాల అంటే ఆ మాటలు కాదండి. ఏదో మనం 4 డబ్బులు సంపాదించుకోవడానికి ఇంట్లోకి వచ్చే వాటికి 4 ముద్దలు పెట్టేసి అది కూడా కసిరించుకొని ఉచ్చబోస్తుంది. అదేంది పేడేస్తుంది, ఇంకా రోత చేస్తుంది, తినేసి ఎట్లా పడితే అట్లా నెట్టేస్తాయి అని చీదరించుకుంటే అప్పుడు గోవుల మీద ప్రేమ కాదండి. డబ్బుల కోసం ఆరాటం పడే వాళ్ళు ఉన్నారు, కరెక్టే. కానీ ఆ డబ్బుల మీద ఆరాటాన్ని జంతువుల మీద ప్రేమ అని చూపించడానికి ఆరాట పడుతుంటారు కదా, వాళ్ళ గురించి అయితే చెప్తున్నా అనమాట. పోయినసారి ఒకసారి ఒక ఆవు వచ్చి ఉంటే పాస్ పోసినందుకు పేడేసినందుకు ఇది ఇక్కడే వచ్చపోసిందండి, ఇది ఇక్కడే పేడేసేసింది, గలీజ్ చేసేసింది అని చెప్పేసి వీడియోలోనే నోటి తీట అనేది చూయించేశారనమాట. సో ఆటోమేటిక్గా నోటి తీట చూపిస్తే జనాలందరం వింటాం కదా, నేను విన్నాను కదా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదన్నా మంచి వాళ్ళు నిరూపించుకోవాలంటే ఫస్ట్ అట్లాంటి మాటలు కనీసం జనాల ముందన్నా మాట్లాడకుండా ఉండాలి. జనాల ముందే అలాంటి మాటలు మాట్లాడి కసిరించుకొని చీదరించుకున్నట్టే కదా. ఇప్పుడు గోమూత్రం అనేది ఎంతమంది అండి అసలు ఇళ్లల్లో కూడా మైలదీరిన తర్వాత లేకపోతే మధ్య మధ్యలో పండగలకి చాలామంది గోమూత్రం తీసుకొచ్చి ఇల్లంతా చల్లుతారండి. ఎందుకంటే అలా చల్లితే ఇంటికి సంబంధించిన ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా వెళ్ళిపోతుంది అని. అది పవిత్రంగా చూస్తాం, గోమూత్రం అనేది చాలా పవిత్రంగా చూస్తాం. చాలా కంపెనీస్ కూడా గోమూత్రాన్ని ఫిల్టర్ చేసేసి తాగడానికి కూడా వాటర్ బాటిల్ లాగా అలా తయారు చేసి సేల్ చేస్తున్నారు. గోమూత్రం మీరు కొట్టి చూడండి, పెద్ద పెద్ద యాప్స్ల్లో మీకు కాస్ట్ కూడా తక్కువేమి ఉండదు, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అంత కాస్ట్ పెట్టి ఫిల్టర్ చేసిన గోమూత్రాన్ని తాగుతారు. అలాంటిది చీదరించుకొని మాట్లాడిన వాళ్ళు ఈరోజు గోశాల గురించి ఓయమ్మ ఎక్కడ లేని ప్రేమంతా నాకే ఉంది, ప్రపంచంలో లేని ప్రేమంతా నాకే ఉంది అని అంటుంటే నాకు నవ్వొస్తుంది అనమాట. సో నిజాలు చెప్పాలి కానీ అబద్ధాలు చెప్పకూడదండి. ఎప్పుడు మనకి ఏదనిపిస్తే అది చెప్పాలి. కానీ ఎలాగా జరగదని తెలుసు, ఎలాగా పెట్టరు, ఆ చాకరీ చెయ్యరని వాళ్ళకు కూడా తెలుసు. కానీ జనాల దగ్గర ఎట్లా అటెన్షన్ గ్రాఫ్ చేసుకోవాలి, జనాలు చూసేదేమో ఇలాంటి అంటేనే చూస్తారు కదా. ఇప్పుడు అసలు ఆ డిస్కషన్ ఆ టాపిక్ అవసరమా అండి? నిజంగా మీరు డైహార్డ్ ఫ్యాన్స్ అయినా సరే మీరు నాకు ఒకటి చెప్పండి, అసలు ఈరోజు పెట్టిన డిస్కషన్ అనేది అసలు ఒక వీడియో రూపంలో అవసరమా? ఇళ్లల్లో ఎవరన్నా ఏదన్నా కొనుక్కున్నారనుకోండి, సెలబ్రేషన్ వీడియో పెడతారు. ఎందుకంటే కేక్స్ కట్ చేసి హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి చూపించడానికి జస్ట్ 1 వీడియోతో అయిపోయిద్ది. ఒక రోజేమో కొన్నందుకు వీడియో, ఒక రోజేమో చూపించే వీడియో, ఇంకో రోజేమో డిస్కషన్ వీడియో, ఆ తర్వాత రోజేమో స్టార్టింగ్ వీడియో, ఆ తర్వాత మిడిల్ వీడియో, ఆ తర్వాత ఎండింగ్ వీడియో. చేసేది ఒక చిన్న పని, ఆ చిన్న పనికి ఇన్ని రోజులు ఇన్ని వీడియోస్ ల్యాగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఇంట్లో జనరల్గా కూర్చొని ఆలోచించుకునే ఒక డిస్కషన్ని వీడియోల్లోకి తీసుకొని రావడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. వీళ్ళు ఎవరైనా చూసారా ఆ డిస్కషన్ని ఒక వీడియోలాగా పెట్టడం? అందులో ఏముంది, వీడియోలో అవసరమయ్యే కంటెంట్ పోనీ ఏమన్నా ఉందా? ఫైనల్గా అక్కడ టైటిల్ ఏం రాశారు? ఆవుల గురించి రాశారు, షాల గురించి రాశారు. మరి అదే కనీసం ఫైనల్గా అది ఓకే అయిందా? కాదు కదా. మరి అలాంటప్పుడు టైటిల్ ఎందుకు అలా పెట్టారు అంటే, టైటిల్ చూసి వెంటనే అమ్మ వీళ్ళు మంచి పని ఇంకేదో చేస్తున్నారు అని చెప్పి జనాలు ఎమ్మటే ఆన్ చేసి మొత్తం వినేయాల. విన్న తర్వాత ఏమొస్తుంది? పిచ్చి వస్తుంది, జనాలకు పిచ్చి వస్తుంది. అసలు పెట్టింది ఏంటి, చివరిగా ఫైనల్గా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏది చేస్తున్నామో అది నువ్వు టైటిల్లో పెడితే చూసే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎలా చేయాలి ఏంటి అనేది ప్లానింగ్ ఇస్తే నెక్స్ట్ అలాంటివి పెట్టాలి అని అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వీడియో లాగా ఉంటుంది. అలానే ఎంత ఖర్చు వస్తుంది ఏందనేది నార్మల్ జనాలకి ఒక ఆలోచన అనేది ఉంటుంది. మనమేమో తక్కువ రేటుకి వచ్చిందని ఎగిరి గంతేసి చిన్నపిల్లల్లాగా వాటెనక పరిగెత్తి వీటెనక పరిగెత్తి మన ఏజ్ మర్చిపోయి అడ్డగోలుగా రోడ్డు మీద పరిగెత్తితే రోడ్డంతా దద్దరిల్లిపోతుంది. ఏం ఉపయోగం? మన ఏజు మన ఆలోచనలు కొంచెం చూసి ప్రవర్తించాలి. పిచ్చి పిచ్చిగా ఏదో ఉంది కదా ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా ఒకటి అన్నట్టు పిచ్చి పిచ్చిగా చేయకూడదు. మనం చేస్తే ఎలా ఉంటుందంటే ఇగో ఇలానే జనాలు ఖచ్చితంగా చూసి చిరాకు పడే విధంగా ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంత
హ్యాపీనెస్తో ఉన్నోళ్ళము ఏది పెట్టాలో అదే పెడితే బెటర్. ఏది పెట్టినా కానీ ఒకటి గుర్తుంచుకోండి, మనం సరిగ్గా చూసుకునేటట్టయితేనే ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆవుల్ని పెడితే సుఖం కాదు, వాటికి సంబంధించి ఇప్పుడు మీరు ఈమె ఛానల్ చూసారా, శ్రావణ మేఘం. సో ఆవిడ చాలా డైహార్డ్గా చేసేస్తుంది. అసలు ఫ్యామిలీని ఎంత కేరింగ్గా చూసుకుంటుందో ఆవుల్ని కూడా అంతే కేరింగ్గా చూసుకుంటుంది. ఉదయం సాయంత్రం అక్కడంతా క్లీన్ చేయడం కానీ, పేడ తీసేయడం కానీ, అసలు ఆవుల్ని టచ్ చేయడం కానీ, ఆవుల్ని తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకోవడం కానీ. ఆవిడకి ఆవంటే ఒక మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో అంత రెస్పెక్ట్ ఇస్తుంది. ఎలా ఉంటుందంటే పిల్లలు ఎలానో ఆమెకు ఆవులు అలాగా. ఆమె ప్రాణం అంతా ఆవుల మీద పెట్టి కూర్చోమన్నా, రాత్రిళ్ళు కూర్చోమన్నా కూర్చుంటుంది. అంత ప్రేమించే వాళ్ళకి మాత్రమే అది సొంతం అండి. నిజంగా చెప్తున్నా కదా, గోమాత అంతలా ప్రేమించే వాళ్ళకి మాత్రమే సొంతం అవుతుంది. పాస్ పోస్తే పాస్ పోసింది చూడండి, ఇది ఇక్కడే ఉచ్చ చేసేసిందండి, చీదరగా ఉంది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి ఆవులు అసలు సెట్ కావండి, అస్సలు సెట్ కావు. నేను నిజంగా ఏదో పెడుతున్నారు కాబట్టి 4-5 ఆవులు వచ్చి తింటాయి. ఇప్పుడు నేనే ఉన్నానండి, గబుక్కున మా ఇంటి ముందు నుంచి ఆవు పోతుంది పాపం, దానికి ఆకలేస్తుందని 4 టమాటాలు, 4 కొంచెం తౌడో లేకపోతే వరిపిండో ఏదో ఒకటి అట్లాంటివి పెట్టాను అనుకోండి, అది కడుపు నిండా తింటుంది. తిన్న తర్వాత వెళ్ళిపోతుంది. మళ్ళీ తెల్లారి మన వీధి నుంచి పోయేటప్పుడు ఖచ్చితంగా మన ఇంటికి వెళ్ళి చూస్తుంది. అలా చూసినప్పుడు మనం మళ్ళీ ఏదన్నా పెట్టామనుకోండి, ఇక 3వ రోజు పిలవాల్సిన పని లేదు, అది చూడదు, డైరెక్ట్గా మన ఇంటి లోపలికి వచ్చేస్తుంది నాకు పెట్టు అని చెప్పేసి. అది ఆ ఆవు ప్రేమ అండి. ప్రేమగా పెడుతున్నారనుకొని ప్రేమతో దగ్గరకు వస్తుంది. అలా అలా ఆవులు వచ్చాయనుకోండి, ఆ నిమిషం పెట్టి పంపించేది వేరు. కానీ మన దగ్గరే ఉంచుకునే ఆవులకి మనం చాలా చాకరీ చేయాల్సి ఉంటుంది. ఉదయం సాయంత్రం నీళ్లు కొట్టడం కానీ, నీళ్లు పెట్టడం కానీ, నీళ్లు మార్చడం కానీ, వాటికి మేత వేయడం కానీ, మళ్ళీ అవి కాన్పుతో ఉన్నప్పుడు వాటికి కేరింగ్ తీసుకోవడం కానీ, పుట్టిన పిల్లలు ఆవుకి గోమాతకు పుట్టిన పిల్లల్ని చూసుకోవడం కానీ, ఇదంతా ఒక ఇదండి. అంటే అందులో ఉండి చేస్తుంటే అనుభవం ఉంటే అలాంటి ప్లానింగ్ చేసుకోవచ్చు. కానీ చీదరపడే వాళ్ళు అలా చేయలేరులేండి. నేను అది కాదని ఫస్టే అసలు టైటిల్లో చూడంగానే నేను ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే చేయలేరు వాళ్ళు. ఒకప్పుడు కసిరించుకున్నారు, చీదరించుకున్నారు. కసిరించుకోవడం కూడా కాదు కానీ చీదరించుకున్నారు. అలా చీదరున్నోళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా చేయలేరు చాకరీ. సో వాళ్ళకి ఇంకేదో ప్లానింగ్ ఉంటుంది. ఇది మాత్రం ముందు టైటిల్లో రాస్తే ఇంకేంటంటే జనాలు అట్రాక్ట్ అవుతారని రాస్తారు అంతే. కానీ పళ్ళకైనా, పళ్ళ చెట్లకైనా, ఏ చెట్లకైనా కానీ అవి కూడా ప్రాణంతో ఉండేవేనండి. పెట్టామా వచ్చామా అన్నట్టు కాదు, వాటికి కూడా ఒక పోషణ అనేది జరగాలి. మనము వెళ్ళాలి, ఎరువులు వేయాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు అక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాయి జంతువులు, తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా జంతువులు వచ్చి లాగేస్తాయి. గ్రీన్ ఎక్కడ కనిపించినా జంతువులు తినడానికి ఇష్టపడతాయి. ఇప్పుడు మేకలు ఉన్నాయండి, ఖచ్చితంగా గడ్డి అవంతా తింటాయి కదా. కొన్ని ఆకులు కూడా తినేస్తుంటాయి, పళ్ళ చెట్ల ఆకులు కూడా అలాంటివి కూడా తినేస్తుంటాయి. ముళ్ళ చెట్ల జోలికి పోగానే నార్మల్గా ఇప్పుడు టమాటా చెట్లు ఇలాంటివి ఉన్నాయనుకోండి, బెండ చెట్లు అలాంటివి ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అవి తింటాయి. సో అలాంటి వాటి నుంచి మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏది ఉన్నా కానీ అంతా ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసేటప్పుడు చేస్తే చూసే వాళ్ళకి ఒక ఆలోచన అనేది ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది. వీడియో కూడా బాగుంటుంది. ఏందో డిస్కషన్ చేయడానికి కూడా ఏందో పెద్ద దానికి వీడియో, దాని మీద సంపాదించాలి కదా, ఒక 10,000 20,000 దాని మీద సంపాదించాలి. సంపాదించేదాకా నిద్ర పట్టదనమాట, తిన్నంగా ఉండదు. సో దాని మీద మనీ అనేది ఎర్న్ అవ్వాలి కాబట్టి మనం డిస్కషన్ కూడా అలానే పెట్టి, అక్కడ మీకు అర్థమవుతుందా అసలు వాళ్ళ లిప్ సింక్ కానీ, వాళ్ళ మూమెంట్స్ కానీ ఏది అక్కడ నిలబడ్డప్పుడు వాళ్ళు చేసేది వేరే ఉంది, అండ్ ఇక్కడ సౌండ్ వేరే ఉంది. ఏంటంటే అక్కడ షూట్ చేసినప్పుడు సౌండ్ సరిగ్గా క్లారిటీగా రాలేదు. ఇక అది ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళకి అక్కడ ఫేస్ ఎవరైతే మాట్లాడుతున్నారో అప్పుడు వీళ్ళు కల్పించుకొని ఏదో ఒకటి మాట్లాడాలు, అలాగా మళ్ళీ దాన్ని వీడియో అనేది ఎడిటింగ్ చేసేసారనమాట. సో అక్కడ మొత్తం మ్యూట్ చేసేసారు. ఒకవేళ మ్యూట్ చేయకపోతే పక్కనున్న జంతువుల సౌండ్లు కానీ, గాలి సౌండ్ కానీ ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయండి. ఏవీ లేకుండా ఏదో ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉండదు. సో ఇవన్నీ ఎడిటింగ్ అనమాట. బాగా ముదిరిపోయి ఉంటారు కదా ఎడిటింగ్ వర్క్లో అయితే ఇన్నాళ్ళ నుంచి.
అయినా ఎంత ఎడిటింగ్ రాకపోతే శారీస్ వేసుకోవడాలు, చూయించడాలు, ఇది కొనుక్కోండి అని చెప్పడాలు, అది కొనుక్కోండి అని చెప్పడాలు, ఇవన్నీ ఉంటాయా చెప్పండి? అవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకి నచ్చినయో వాళ్ళు కొనుక్కోమని చెప్పకూడదు అనమాట. మనకు నచ్చినయే వాళ్ళని కొనుక్కోమని చెప్పాలా, మనకు నచ్చినయే ఆఫర్ ఉందని చెప్పాలా. గుడికి సంబంధించి ఆల్రెడీ స్టార్టింగ్ మనం చెప్తాము, అదేంటి దానికి సంబంధించిన వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ మన నోటి నుంచి ఎక్స్ప్లెనేషన్ అవసరమా? పోనీ కొత్తదేమన్నా చెప్పారా? తిరిగి తిరిగి ఆ వీడియోలో ఉన్నదే చెప్పారు. ఎందుకంటే టైం అనేది మనకు వేస్ట్ అవుతుంది కదా. టైం వేస్ట్ అయితే మనకు మనీ వస్తాయి కదా. సో ఇలాంటి ప్లాన్స్కి ఏంటిలేండి, బొచ్చడు ఉంటాయి. తల నిండా ముదిరిపోయి ఉన్నాము అలాంటి ప్లాన్స్ తోటి. ఈజీ మనీ ఎర్నింగ్ ఎలాగో తెలిసిపోయింది, అందులో తల పండేసింది కూడా. ఇంకేం చెప్తాం అలాంటి వాళ్ళకి. సో ఇదండి వీడియో అయితే ఈరోజు. మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో అన్నీ వస్తాయి.